చేతులు అప్పుడు బాగుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని పెట్టుకున్న సందర్భంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అలాగే భీమవరంలో జిల్లా కేంద్రమైన మన భీమవరంలో ఆటో కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే బంద్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ చేయడం జరిగింది. అలాగే భీమవరంలో కూడా ఆటోలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి ఏదైతే ఉందో అది న్యాయమైన కోరికని తీర్చాలని మా పట్టుబట్టొద్దంటూ ఇవాళ నినాదాలు చేస్తూ ఇవాళ రోడ్లలో తిరుగుతూ మన ప్రీతమ శాసనసభ్యులు అంజిబాబు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగులైన చాలా మంది యువకులు ఇలా ఆటో మీద వృత్తిగా చేసుకుని వారి జీవనం సాగిస్తున్నారు. అటువంటి వ్యక్తులపై ఇవాళ ప్రభుత్వం గొడవ వేటు లాంటిది వేసి ఇవాళ వాళ్ళ వృత్తిని చంపేస్తుండే వాళ్ళు చూడలేక ఇవాళ వాళ్ళ కొడుకు పంట కొద్ది ఇవాళ రోడ్డు ఎక్కడం జరిగింది. దయచేసి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే దాదాపు మన పశ్చిమ గోదావరి జిల్లాలో 40,000 మంది ఈ ఆటో మీద వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. వీరందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఈ ఆటో సంఘాలతో కానీ ఆటో యూనియన్ నాయకులతో కానీ ఎటువంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా కూడా ఈ ఫ్రీ బస్ ని తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల కూడా మాకు ఆటో డ్రైవర్లకి ఏం చేస్తారో అది కూడా ప్రభుత్వం చెప్పలేదు. అలాగే గతంలో ఎన్నికల హామీల్లో కూడా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి నష్టం లేకుండా ఫ్రీ బస్ ని ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు నష్టపోతున్నా సరే ఈ రోజు వరకు ఆటో డ్రైవర్లకి ఇచ్చేస్తామని చెప్పకపోవడం చాలా దారుణమైన విషయం. అలాగే మన జనసేన నాయకులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా చూస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవాళ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కిన పరిస్థితుల్లో సరే మీకు న్యాయం చేస్తామని చెప్పకపోవడం చాలా దారుణం. వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు ఏదైతే ఉందో మా నాయకులతో చర్చలు జరపాలి, అలాగే మా యూనియన్లతో చర్చలు జరపాలి. మాకు ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. అలాగే నష్టపోయిన ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ఫ్రీ బస్ పట్టడం వల్ల మాకు ఇబ్బంది అంటే ఏంటంటే మా ఆటో కూడా ఎక్కేది కూడా మహిళలే. ఆ మహిళల వల్ల వాళ్ళు కూడా ఎక్కకపోతే ఫ్రీ బస్ ఎక్కిన కానీ మాకు ఆదాయం కూడా ఇప్పుడు కూడా లేదు అసలు. ఇంకా ఫ్రీ బస్ పెట్టిన కానీ ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోవాలి, ఇంకా అది తప్ప మాకు వేరే మార్గం లేదు. ప్రభుత్వాన్ని కూడా మమ్మల్ని చూడండి అని ఎందుకు అడుగుతున్నాం అంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఏంటంటే సంవత్సరానికి 10,000 అనేసారు. అప్పుడు ఫ్రీ బస్ లేదు, ఎవరు వాళ్ళు తోలుకున్నాం. ఇప్పుడు అనేది కూటమి ప్రభుత్వం ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మా ఆటో కార్మికులు పట్టుకొట్టినట్టుగానే మేము భావించి మీ అందరూ కూడా నిరాశతో ఈ ధర్నా చేయడం అనేది కలుగుతుంది. ప్రజలు కూడా ఏమి ఇబ్బంది పెట్టట్లా. మేము మా ఆటో కార్మికులమే ఆగండి, మనం ఒకరోజు సమ్మె చేస్తే ప్రజలకి తెలుస్తుంది, కూటమి ప్రభుత్వం కూడా తెలుస్తుంది, వాళ్ళు ఆలోచిస్తారు, మన గురించి ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటారనే ఆలోచన మీద మేము ఇలా చేయవలసి వస్తుంది. అందువలన కూటమి ప్రభుత్వం కూడా మమ్మల్ని చూసి మా ఎందుకు దయించి ఏదో ఒక ఆధారం చూపించమని కోరుకుంటున్నాం. ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మా ఆటో కార్మికులందరూ కూడా ఇబ్బందులు చాలా పడుతున్నారండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్స్ కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు ఇప్పటికే 400 రూపాయలకు తోవడం కష్టం అయిపోయింది. ఫ్రీ బస్ అయితే మహిళలు ఇప్పుడే వచ్చి చేస్తే మాకు అసలు ఏముండదండి. అలాగే మా కుటుంబాలు కూడా రోడ్డుని పడతాయి. దయచేసి ప్రభుత్వం వారు మాకు ఆటో కార్మికులకి ఏదన్నా చూపించాలని చెప్పి మా ఆటో కార్మికులందరూ కలిసి ఈ రోజు ధర్నా చేయడం బంద్ చేయడం చేపట్టడం జరిగింది. మా బంధుకి ఆటో కార్మికులు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మొత్తం 28 యూనియన్లు కూడా కేవలం ఆటోలో పాల్గొన్న ప్రతి బంధు జయప్రదం చేసిన, మరీ ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు ఇంద్రజ గారు ప్రతిదాన్ని కూడా స్పందించి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గోపి గారు కూడా ప్రతి ఒక్క కార్మికులను కూడా బంద్లో పాల్గొన్న చేసి అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో నాయకులిద్దరు కూడా చాలా పోరాటం చేస్తున్నారు. అలాగే మాకు తగిన న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని పెట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 7 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డును పడుతున్నామండి. మాకు ప్రత్యామ్నాయంగా ఉపాధిని కల్పించాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వానికి
ఉచిత బస్సు పథకానికి మేము వ్యతిరేకం కాదు. ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల మేము 7 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది రోడ్డులు పడుతున్నాం. మాతో పాటు మా కుటుంబాలు, మా తల్లిదండ్రులు ఆరోగ్య పరిస్థితి బాగాలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేసుకుంటే గానీ మా కుటుంబాలను మేము పోషించుకోలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి ఉచిత బస్సు పథకం పెట్టినట్టయితే మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఆటో కార్మికులకి మీ ప్రభుత్వం వారు ఏం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ ఉచిత బస్సు పథకం పెడుతున్నారు కరెక్టే. మా ఆటో కార్మికులకు మా ఉపాధి కోల్పోతున్నాం. మాకు మీరు ఏం చేస్తున్నారు, మాకు కూడా ఏంటనేది ఒక భరోసా అనేది కల్పించాలని యూనియన్ పరంగా మేము కోరుతున్నాం. దయచేసి ఏలిన వారు మమ్మల్ని గ్రహించి మా పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని ఆటో కార్మికులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.